అన్నయ్య మరి మోహిని దాది గారి గురించి ఈ యజ్ఞం ఆదిలో కానీ, తర్వాత గానీ నిదానంగా ఇప్పుడు ఏదైతే లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారో మొదట్లో ఇంతమంది లేరు. మరి అప్పుడు బడ్జెట్ అనేది కూడా చాలా తక్కువగా ఉండేది. అంటే ప్రతీదీ చూసి ఖర్చు చేయాల్సొచ్చేది. ఏదైనా చాలా పొదుపుగా వాడేవారు అనేది మేము విన్నాము. మరి దాది గారు గూడా ఏ విధంగా పొదుపుగా జీవించేవారు? రతన్‌మేన్ దాదీజీ ఎక్కడైతే ఉండేదో పాండవంలో నేనొచ్చిన కొత్తలో దాదీజీ గాని, దాదీజీ వాళ్ళ అమ్మ తోడే ఉండేది. ఆమె పాపం నడవలేకపోయేది. ఓకే. అడుగులో అడుగు పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చేది. నన్ను పిలిచేది. వెళ్ళి ఏదన్నా రూమ్ ఎంత చిన్నదంటే చాలా చిన్నది మేడం. మరి ఆ సమయంలో ఆ రూమ్ ఇప్పటికి మీరు చూసినట్లయితే కొంచెం గొప్ప ఫెసిలిటీస్ పెంచడం అది పెద్ద గొప్పతనం కాదు. కానీ స్థలం ఎంత, ఏరియా ఎంత, ఆ ఏరియాలో మీరు చూసినట్లయితే అవునా ఇక్కడ పండుకునేదా ఇద్దరు, ఇక్కడే స్నానం చేసేదా ఈ చిన్న బాత్రూమ్ లో అని మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా అంటే దాది వాళ్ళ అమ్మగారు ఇద్దరు ఒక రూమ్ లోనే, ఆ చిన్న రూమ్ అంటారా మీరు? అమ్మ బాబాయ్, రూమ్ కూడా కాదు. ఇప్పటికి ఉంది అలాగనే, కాకపోతే కొంచెం గొప్ప రిపేరింగ్ చేసి ఉన్నారు కానీ అది చాలా చిన్నారు. ఆ రూమ్ లో అది అసలు రూమ్ అని మీరు అనుకోరు. ఇది అప్పుడు కట్టినప్పుడు ఇది రూమ్గా కట్టారా ఏమనుకొని కట్టారు పాతలో ఆ సమయంలో. అంటే కొత్త కన్స్ట్రక్షన్ కాదు కదా, ఆ రోజులలో ఏదో ఒకటి సర్దుకున్నారు ఎక్కువగా, కొంచెం గొప్ప కన్స్ట్రక్షన్ చేసి ఉంటారు. అందులోనే చాలా అడ్జస్ట్ అయ్యే ఉన్నారు వాళ్ళిద్దరు. మన దాది రూమ్ అయితే మీకు తెలుసు కదా, ప్రకాశం దాదికి ఎదురుంగా సైడులో గుల్జార్ దాదికి లోపటి సైడ్లో రతన్మేన్ దాది. ఆ రోజుల్లో చూడండి, గుల్జార్ దాది ఎక్కువ శాతం ఇక్కడే ఉండేది. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయేది ఏదో కొంత సమయం కోసం, నాన్ సీజన్ లో మాక్సిమం 2 నెలలు అనుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉండాలి కదా. ఎప్పుడైతే మధ్యలో గ్యాప్ ఉండేదో ఆ రూమ్ లో ఇంకొక దాదీని ఇచ్చారు అన్నమాట. దాది అక్కడే ఉండేది జనరల్ గా. అంటే ప్రతిదీ కూడా సపరేట్ అని దాన్ని అదని అంతగా విశాల రూపకంగా లేకుండే కదా. యజ్ఞంలో ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా. ఇప్పుడు మేమే ఉన్నాము అని అంటే ఒకటే ఒక రూములో 5గురం ఉండేది. ఇక ఇలాగ చెప్పాలంటే చాలా ఉంది. అంటే ఎంత ఎకానమీ అని అంటే, ఎకానమీ చేస్తున్నాము, త్యాగం చేస్తున్నాము, తపస్య చేస్తున్నాము కాదు అక్కడ విషయం. అన్ని చేస్తున్నాము కానీ మంచి భావన ఉన్న దాంట్లో సర్దుకోవడం.